ప్రవర్తించినట్టు, అలాగే మనకు వాక్తాత్మకంగా మన ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే అది ఏం పడితే అది మాట్లాడడం అనేది మన వాక్తాత్మకం. నేషనల్ లీగల్ సెల్కి వైస్ ప్రెసిడెంట్ క్యాడర్ నాది. IHRPC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అని ఈ ఆర్గనైజేషన్. సో దాన్ని ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఎవ్రీ 10th ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించేసి దెర్ ఈజ్ నో వేరియేషన్ ఇన్ ద రైసెస్ అండ్ కలర్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క మనిషికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. కులానికి, మతానికి, దేనికి కంపారిజన్ లేకుండా ప్రతి ఒక్క హ్యూమన్ రైట్స్, ప్రతి ఒక్క మనిషికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఒక సైలెన్స్ దేనికి. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన హ్యూమన్ రైట్స్ని, హక్కులని కాపాడుకోవడానికి ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ఈ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క హక్కులు అంటే ఏంటి, సొసైటీలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి అనేది తెలుసుకొని ఫర్దర్ ఫ్యూచర్కి బిల్డప్ చేసుకోవడానికి హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన సొసైటీలో ఉన్నటువంటి లాస్ ఐ మీన్స్ చట్టాలు కానీ, పాలసీస్ కానీ, వీటన్నిటికీ ఒక పాత్వే లాంటిది హ్యూమన్ రైట్స్. అర్థమైందా? సో పాస్ట్ ఒక 7-8 years ముందు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అంటే ఏమి, ఈ డే అంటే చాలా మంది తెలిసేది కాదు. సో ఇప్పుడు అందరికీ ఒక అవగాహన వచ్చింది. సో వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ ఫైట్ ఫర్ బెటర్ ఫ్యూచర్, వీ షుడ్ బిల్డ్ అవర్ ఫ్యూచర్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఫ్యూచర్ గురించి, మీ యొక్క హక్కులను కాపాడుకుంటూ ఈ ఫ్యూచర్ ఎలా బిల్డప్ చేసుకోవాలనేది, ఎస్పెషల్లీ ఈ ఏజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున సుమలత అండి నా పేరు. నేను 15 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం మానవ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1948 నుంచి ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజును పురస్కరించుకొని మనకందరికీ ఉన్నటువంటి హక్కులను అలాగే బాధ్యతలను గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా యువత వాళ్ళ హక్కులను దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళ బాధ్యతలను బాధ్యతగా గుర్తుపెట్టుకొని మన సమాజం మార్పు కోసం పోరాడాలని చెప్పేసి మా హ్యూమన్ రైట్స్ తరపున IHRPC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తరపున ఈరోజు ఈ కాలేజ్ నందు ప్రోగ్రాం కండక్ట్ చేయడము, హ్యూమన్ రైట్స్ గురించి ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ జరపడం జరిగింది. అందులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. పట్టణ 1 టౌన్ CI గారు నాగేంద్ర ప్రసాద్ సార్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవడము, కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ తమ హక్కుల్ని వినియోగించుకుంటూ తమ బాధ్యతలను గుర్తుపెట్టుకొని పక్కని వాళ్ళ హక్కులను భంగం కలగకోకుండా మనము నడుచుకోవాలని చెప్పేసి మంచి సమాజాన్ని సృష్టించుకొని మంచి సమాజంలో అందరము ప్రశాంతంగా ఎవరి హక్కులకు ఎవరు భంగం కలిగించకుండా అందరూ హక్కుల్ని కాపాడుకుంటూ బాధ్యతలను చేపడుతూ హాయిగా ఉండాలని భారతదేశం అందరికీ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అండి. దయచేసి అందరూ హక్కులను వినియోగించండి, అలాగే బాధ్యతలను గుర్తుపెట్టుకొని పక్కని వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేని ఇక్కడ ధర్మవరం సాయికృప జూనియర్ కాలేజీలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సాయికృప జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మవరం 1 టౌన్ CI నాగేంద్ర ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ నిర్వహించినటువంటి ఎస్ఏ రైటింగ్ ఎగ్జామ్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు CI నాగేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మెమోంటోస్ అందివ్వడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఈ హ్యూమన్ రైట్స్ డే పురస్కరించుకొని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ప్రజలు ప్రతి ఒక్కరూ వారి యొక్క హక్కులను వినియోగించుకుంటూ పక్కన వారిని ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమాజం పట్ల వాళ్ళ బాధ్యతను కూడా తెలుసుకొని మెలగవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే మన ప్రతి మనిషికి కూడా హక్కులు, దాంతోపాటు బాధ్యతలు ఖచ్చితంగా ఉండాలి. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే, మొట్టమొదటిగా మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తల్లిదండ్రులతో. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క నడవడికే ఎక్కువ భాగం పిల్లలలో వస్తుంది. కాబట్టి
మానవతా విలువలు ఎవరికైతే ఉంటాయో వారు సమాజంలో ఖచ్చితంగా హక్కులు గౌరవిస్తారు. మళ్ళీ ఆ హక్కులు గౌరవించుకుంటూ ముందుకెళ్తే మనకు ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ ఖచ్చితంగా సాధిస్తారు. చాలామంది అసలుకి రెస్పెక్ట్